ముఖ్యంగా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఏది చెప్పినా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా హేమంత్ సార్ అండి. వన్ మ్యాన్ షో అనమాట. మొత్తం తనకి అన్నిటి మీద చాలా కమాండ్ ఉంది. సో డైరెక్షన్ కానీ, ఎడిటింగ్ కానీ, గ్రాఫిక్స్ కానీ, మ్యూజిక్ కానీ, సో ఈచ్ అండ్ ఫస్ట్ సీన్ టు ఎండ్ వరకు సార్ దగ్గరుండి సో మూవీ మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తను ఎలా కావాలి ఏంటని రిఫరెన్సెస్ ఇచ్చి తను చాలా బాగా చేశారు. సో ట్రైలర్ చూసే ఉంటారు అందరూ. సో మ్యూజిక్ చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. సో తప్పకుండా ఈ మూవీ సో ఇందులో యాక్ట్ చేసిన మన హీరో గారు కానీ, టెక్నీషియన్స్, హీరోయిన్ సో చాలా బాగా చేశారు. మూవీ ఇంకా చాలా బాగుంటుందండి. ఈ ట్రైలర్ జస్ట్ మీకు శాంపిల్ మాత్రమే. సో తప్పకుండా మన సూన్ మూవీ రిలీజ్ ఉంది. సో సార్ మీకు అప్డేట్స్ ఇస్తారు త్వరలో. సో ఈ మూవీ చాలా తప్పకుండా డిఫరెంట్ మూవీ అండి. రెగ్యులర్ మూవీ కాకుండా మన తెలుగు ఇండస్ట్రీలో ఇంత గ్రాఫిక్ వితౌట్ ఏఐ యూజ్ చేయకుండా మొత్తం హ్యూమన్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి సార్ దీన్ని చాలా ఇయర్స్ కష్టపడి దీన్ని మూవీని చేశారు. తప్పకుండా ఈ మూవీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచో మనం సౌరభ్ గారు మంచి హీరో కావాలని కోరుకున్న వాళ్ళు నేను కూడా ఒకరిని. సో అంటే అంతకుముందు 2-3 సినిమాలు చేసినా కానీ పాయల రాజపూత్ ఎప్పుడైనా అతను బాడీ బిల్డ్ కానీ, జిమ్ కానీ బాడీ బాగుంటుంది, డెఫినెట్ హీరో సక్సెస్ అవ్వాలని అందరూ కోరుకున్నారు చాలామంది. సో అలా ఆ సక్సెస్ కావాలో కమర్షియల్ సక్సెస్గా ఈ సినిమా అవ్వాలని అవుతుందని మనస్ఫూర్తి కోరుకున్నాను. అలాగే ట్రైలర్ విషయానికి వస్తే టెక్నికల్గా చాలా అద్భుతంగా ఉంది. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ బాగా చేశారు. నిజంగా ఒక థ్రిల్లింగ్ అనిపిస్తుంది. సమ్మర్ స్పెషల్గా వస్తున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ టీం అందరికీ. ట్రైలర్ మాత్రం చాలా స్పెక్టాక్యులర్గా ఉంది. 100% ఎంత వర్క్ చేశారో, మరి ఎంత ఇంటెన్సిటీతో ఆ గ్రాఫిక్స్ గట్టా చేసిన వాళ్ళు చాలా కన్విక్షన్తో చేశారు. ఫెంటాస్టిక్ విజువల్స్ అవన్నీ కూడా. అట్ వన్ పాయింట్ కొన్ని ఫ్రేమ్స్ మనం హాలీవుడ్లో ఫిల్మ్స్లో చూసినట్టుగా ఉన్నాయి. అవన్నీ మన ప్రసాద్ ఐమాక్స్లోని వాటిలో చూస్తే ఇంకా ఎన్హాన్స్ అవుతాయి క్వాలిటీ గట్టా. బట్ మోర్ ఇంపార్టెంట్లీ నేను ఆ సౌండ్ మ్యూజిక్ మీరు వెంకట్ గారు యూ డన్ వెరీ వెల్ అండి. యూ డన్ వెరీ వెల్. యూ హ్యావ్ వెరీ లాంగ్ వే టు ట్రావెల్. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ విజువల్స్కి ఆ అండర్ టోన్ కంపోజిషన్స్, అండర్ టోన్ స్ట్రోక్స్ సెట్ చేయడం అంటే మాత్రం చాలా కష్టం మ్యూజిక్లో. బట్ యూ హ్యావ్ డన్ వెరీ వెల్, వెరీ వెల్. మంచి క్వాలిటీ సౌండింగ్ ఇచ్చారు. అండ్ మన పాయల్ రాజ్పూత్ వాట్ ఎవర్ షీ హ్యాస్ డన్ టిల్ నౌ has always been some sensational thing, and now that again she has done another, introducing Mr. Saurabh. Good. This is a time for all the newcomers into the film industry, more importantly into Telugu film industry. I wish you all the very best. And Hemant Reddy garu chaala Hemantena Reddy ledu, sorry. అయితే హేమంత్ గారు పక్కనే రెడ్డి గారు ఉంటే మీరు కూడా రెడ్డి గారు అనుకున్నాను నేను. హేమంత్ గారు నిజంగా కష్టపడి, అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా మన మీడియా ఎంతో ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఏ ఆడుకొమ్మ పట్టుకొమ్మ ఏం ఉండదు, సర్కిల్ ఉండదు, నా అనుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు. బట్ దే స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ గివ్ ఎంప్లాయ్మెంట్ టు మెనీ పీపుల్, మెనీ వర్కర్స్, మెనీ క్రాఫ్ట్స్మెన్ వాళ్ళ దగ్గర పనిచేస్తారు. అండ్ చాలా నమ్మకంతో సినిమా చేస్తారు. కాబట్టి మనందరం మీడియా తరఫున వాళ్ళ గురించి ఎంతో కొంత మనం వాళ్ళకి ఆ చేయూతను అందించాల్సిన అవసరం మనకి మీడియాగా మనకు ఎంతైనా ఉంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ అవర్ బ్రదర్స్, జర్నలిస్ట్ బ్రదర్స్ అందరినీ కూడా ఇలాంటి వాళ్ళని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని నా తరఫున మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాను. కాబట్టి ఈ సినిమా May 22 రిలీజ్ అవుతుంది. ఇలా టెక్నికల్ ఫిల్మ్స్ కొంచెం బాగా ఈ మధ్య రోజుల్లో మన తెలుగు వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. జెంజీ ఎక్కువగా ఇన్క్లినేషన్ చూపిస్తున్నారు ఇలాంటి సినిమాలకి. రెగ్యులారిటీ ఉన్న సినిమాలు కొంచెం దూరంగా ఉంటున్నారు ఆడియన్స్. కాబట్టి ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ప్రొవైడెడ్ ఆయన ఇప్పటి వరకు ఎలాగైతే మెటిక్యులస్ ప్లానింగ్తో వెళ్ళారో అలాగే రాబోయే రోజుల్లో కూడా టిల్ ది రిలీజ్ అండ్ ఆఫ్టర్ ది రిలీజ్ ఆల్సో I wish that he will take all the care, meticulous care about the projection of the film into the public through publicity and everything. And I wish you all the team all the very best. Thank you so much. ట్రైలర్ చూసాను, చాలా బాగా అనిపించింది. అంటే చూడగానే ఏమనిపించింది అంటే నాకు మై ఇంటెన్షన్ మన సంస్కృతి, మన మూలాలు, మన గర్వం,
ఇది మనం మర్చిపోకూడదు ఎప్పటికీ అన్నది ఒక విషయం. ఈ మట్టిలో మన మట్టి మీద పుట్టిన ప్రతి అద్భుతమైన సనాతన రహస్యాన్ని వీళ్ళు అటాచ్ చేసి ఒక విజువల్ రూపంలో చూపించారు అన్నట్టుగా నాకు అనిపించింది కొన్ని సీన్స్ చూస్తుంటే. సో అదే కాకుండా మనం పురాతన పుస్తకాల్లో చాలా చదువుకుంటాం, వాటిని ఇప్పుడున్న టెక్నాలజీకి యాడ్ చేస్తే ఎట్లా ఉంటుందో ఆ రేంజ్లో ఉన్నట్టు అనిపించింది. సో ఈ మూవీ ఖచ్చితంగా నేటి తరం యువతకి ఒక ఫ్యాంటసీగా, ఒక అడ్వెంచరస్గా అండ్ లాజిక్గా కూడా ఉంటుంది అని, ఈ మూవీ 100% సక్సెస్ అవుతుంది అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మూవీ టీమ్. ఈ మూవీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి, డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, టెక్నీషియన్స్కి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. టైం అనే మూవీకి నన్ను పిలిచినందుకు డైరెక్టర్ గారు హేమంత్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దేవుడు అనే సినిమాతో యాక్టర్గా నాకు జన్మనిచ్చింది మా సార్ బెల్లం రామకృష్ణరెడ్డి గారు. ఆయన లేకపోతే నేను ఈ స్టేజ్ వరకు వచ్చేవాడిని కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఇక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్ పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు. ఒక చిన్న సినిమాను సపోర్ట్ చేయడానికి మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ పాయల్ మేడం, అండ్ రియల్లీ మీ ఫస్ట్ సినిమా RX100 చూసినప్పుడు ఆ లాస్ట్ క్లైమాక్స్లో మీరు ఇచ్చిన ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఇది కానీ ఇప్పటికీ రియల్లీ ద సీన్ ఈజ్ ఇంకా గుర్తుంది నాకు. ద చేంజ్ ఓవర్ ఆఫ్ యువర్ ఎక్స్ప్రెషన్ యాజ్ యాక్టర్గా ఐ నో దట్ ఒక లేడీగా యూ కేమ్ సోలో అండ్ యు ఆర్ స్టిల్ గోయింగ్ ఆన్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మేడం. ఐ విష్ యూ షుడ్ గో లైక్ సావిత్రి గారు ఇన్ ద ఇండస్ట్రీ అండ్ మహానటి. యా, అండ్ సౌరభ్, రియల్లీ నైస్ మీటింగ్ యూ సార్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ. ఇట్ ఈస్ రియల్లీ లుకింగ్ వెరీ నైస్, ద టీజర్ అండ్ ఎవ్రీథింగ్. నేను దీనిలో యాక్టివ్ ఉన్నాను. చాలా టాలెంటెడ్. అంటే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు నేను ఒక ఛానల్కి చీఫ్ ఎడిటర్గా ఉన్నాను కాబట్టి మన సినిమా కష్టాలు అని చెప్తాం కదా. సినిమా కష్టాలు అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎటువంటి ఏమంటారు ఇండస్ట్రీలో ఎవరు లేకుండా ఒక సినిమా రిలీజ్ చేయడమైనా లేకపోతే ఒక సినిమాని తీయడమైనా ఎంత కష్టం అన్నది నేను ఈ సినిమాలో మొదటి నుంచి పార్ట్ కాబట్టి నేను చూశాను. అంటే ఒకటి ఇది చూసిన తర్వాత నేను హేమంత్ గారిని మొదలు ఆ కథ చెప్పినప్పుడు కథ చాలా అద్భుతంగా అనిపించింది. కానీ పిక్చరైజేషన్ ఎట్లా తీస్తారో, ఏం చేస్తారో అని నేను అనుకున్నాను. బట్ ఆ రఫ్ కట్ చూసినప్పుడు గ్రాఫిక్స్ అంటే అసలు ఎందుకు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారో నాకు అనిపించింది. hundreds of crores గ్రాఫిక్స్ కోసం. అంటే అవగాహన ఉంటే కనుక VFX కానీ గ్రాఫిక్స్ మీద అవగాహన ఉంటే ఎంత తక్కువలో సినిమా దివ్వచ్చు అన్నది హేమంత్ గారు నిరూపించారు. నిజంగా ఎందుకు ఇంత ఖర్చు అవుతుంది VFX గ్రాఫిక్స్ అంటే నిజంగా 100 కోట్లనే ఇంప్రెషన్లో నేను ఉండేవాడిని. అఫ్కోర్స్ ఆయన కూడా బాగా ఖర్చు పెట్టారు కానీ నాట్ ఇన్ hundreds of crores. సో ఇంత తక్కువలో VFX ఇవ్వచ్చా అంటే డైరెక్టర్స్కు అవగాహన ఉంటే దాని మీద VFX కానీ గ్రాఫిక్స్ కానీ అంత తక్కువలో ఒక ఏదో పెద్ద స్టూడియోస్ కాదు, ఒక 3 BHK తీసుకొని 3 BHKలోనే మొత్తం దీని VFX కానీ గ్రాఫిక్స్ వర్క్ కానీ జరిగింది. సో ఈ మూవీ రిలీజ్ కానీ దానికి కానీ ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు, హీరో సంబంధించి కానీ ఆ తర్వాత మిగతా ఇష్యూస్లో కానీ. బట్ అవుట్పుట్ చూసిన తర్వాత కష్టం అంతా కూడా అదేంది నాకు తెలుసు. అంటే ఇప్పుడు హేమంత్ గారికి ఏమంటే ఈ సినిమా అవుట్పుట్ చూసిన తర్వాత కొద్దిమంది అడిగారు ఏంటంటే మేము డైరెక్షను లేదా ప్రొడ్యూసర్ వేసుకుంటాం, మీకు ఎంత డబ్బులైనా ఇచ్చేందుకు రెడీ అని ఆఫర్స్ వచ్చాయి. బట్ ఆయన డబ్బులు కాదు, ఎందుకంటే చాలా కష్టపడి తీశారు కాబట్టి ఇది నేను ఇవ్వను వేరే వాళ్ళకి, నేను ప్రొడ్యూసర్ కానీ లేకపోతే డైరెక్టర్ కానీ నేనే ఉంటాను. ఎందుకంటే అది సంబంధించి అంటే గోస్ట్ డైరెక్టర్స్ గోస్ట్ ప్రొడ్యూసర్స్ సంబంధించి కూడా పూర్తిగా అయింది. సో ఇది ఇంకొకటి సినిమా చూసిన తర్వాత సనాతన ధర్మం గొప్పతనాన్ని చెప్పేది కానీ అవి కానీ చాలా బాగుంది.
అల్టిమేట్గా చాలా సినిమాకు సంబంధించి నేను రివీల్ చేయకూడదు, చాలా తక్కువ క్యారెక్టర్స్తో ఈ సినిమా తక్కువ క్యారెక్టర్స్తో కూడా 7-8 క్యారెక్టర్స్తోనే మొత్తం సినిమా చేయొచ్చని నిరూపించారు. డెఫినెట్గా అంటే సినిమా ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ రావాలి, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా చాలా క్రియేటివిటీ ఉంటుంది, చాలా వాళ్ళకి టాలెంట్ ఉంటుంది అన్నది నాకు హేమంత్ గారిని చూసిన తర్వాత, నా మిత్రుడు హేమంత్ని చూసిన తర్వాత నాకు అనిపించింది. అంటే ఎంతోమంది టాలెంట్ ఇట్లా తెలియకుండా బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇప్పుడు ఏమైందంటే కొత్త సినిమా అంటే కనుక స్టార్ కాస్టింగ్ కావాలి అంతే. హీరో లేకపోతే హీరోయిన్ కాస్టింగ్ ఆల్రెడీ 10 సినిమాలు 15 సినిమాలు తీసిన వాళ్ళు ఉండాలి, స్టార్ కాస్టింగ్ ఉంటేనే అన్నది. బట్ వితౌట్ స్టార్ కాస్టింగ్ ఎంత మంచి సినిమా తీయవచ్చు. ఎందుకంటే దీనిలో కూడా ఆ స్టార్ కాస్టింగ్ కూడా అవసరం లేదు, లేకుండానే కొత్త వాళ్ళతోనే ఇది నిజానికి సబ్జెక్ట్ కూడా కొత్త వాళ్ళతో తీసేదే. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి సినిమాలో పనిచేసే నటీనటులంతా కూడా ఫస్ట్ టైం ఉంటేనే దీనికి కరెక్ట్గా వర్త్ అవుతుందని హేమంత్ గారు నిరూపించారు. సో ఆల్ ది బెస్ట్ హేమంత్ గారు. డెఫినెట్గా ఇది నేను సినిమా మొత్తం చూశాను కాబట్టి చెప్తున్నాను, నాకైతే అమేజింగ్ అనిపించింది. బికాస్ ఒక కొత్త వ్యక్తి డైరెక్షన్, అంటే ఆయన 2వ సినిమా ఇది, సరే ఫస్ట్ సినిమా, మొదటి సినిమాతోనే ఇంత బాగా చేయొచ్చు నిజంగా. అంటే థియేటర్స్కి ఇప్పుడు ఆడియన్స్ మౌత్ టాక్ ద్వారా, కొద్దిమంది చూసినా మౌత్ టాక్ ద్వారా డెఫినెట్గా వస్తారు ఈ సినిమాకి ఆడియన్స్. ఎటువంటి స్టార్ కాస్టింగ్ కాకుండా ఈ కొత్తదనాన్ని నమ్ముకొని, ప్లస్ ఎందుకంటే ఏమంటారు సినిమాలో ఉన్న విఎఫ్ఎక్స్ కానీ, విఎఫ్ఎక్స్ చూస్తే కనుక డెఫినెట్గా 10 కోట్ల సంఖ్యలో ఖర్చు పెట్టారు. డెఫినెట్గా దీన్ని చూస్తే ఒక 50-60 crores బడ్జెట్ అవుతుంది అని అనుకుంటారు డెఫినెట్గా. సో అంత కమాండ్ ఉంది హేమంత్ గారికి. సో నాకు కూడా మొదలు కథ బాగానే ఉంది, బట్ పిక్చరేషన్ చేయగలుగుతారా, కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందనిపించింది, బట్ చాలా అద్భుతంగా చేశారు. సో ఈ నటీనటులందరికీ, క్రూ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. హేమంత్ గారు నాకు జస్ట్ ఆడిషన్ కూడా తీసుకోలేదు, జస్ట్ కాస్టింగ్ చేసేసారు. ఏదోలే అని చెప్పి స్టార్ట్ చేసాము. బట్ షూట్ స్టార్ట్ అయిన తర్వాత ద కైండ్ ఆఫ్ డెడికేషన్ ఐవ్ సీన్, అంటే ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్ అంటే ఎవరికి బేసిక్గా నమ్మకం ఉండదు. ఎవ్రీబడి ఇన్ ద క్రూ కానీ చుట్టుపక్కల కానీ అందరూ అండర్ ఎస్టిమేట్ చేస్తుంటారు. బట్ యువర్ ఫోకస్, యువర్ విజన్, అది ఓన్లీ అ పర్సన్ హూ ఇస్ డూయింగ్ ఇట్ విల్ ఓన్లీ నో, ఓన్లీ దే అండర్స్టాండ్. సో ఆ విజన్ని చూడగలిగి సపోర్ట్ చేసే యాక్టర్స్ చుట్టుముట్టుంటే దట్స్ అనదర్ రిలీఫ్ ఫర్ ద డైరెక్టర్. అలా మా బ్రో కూడా మస్తు సపోర్ట్ చేశారు. వెరీ హ్యాపీ పర్సన్. ఇట్ వాస్ వెరీ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఏదో సినిమా చేద్దాం లేదు, మొత్తం స్టోరీ కూడా లేదు ఫర్ అ ఫ్యాక్ట్ సినిమా నేను ఒప్పుకున్నప్పుడు. బట్ దెన్ సినిమా చేస్తున్న కొద్దీ ఐ థరోలీ ఎంజాయ్డ్. మా హీరోయిన్ రాలేదు ఇవాళ, ఐ మిస్ హర్. సో షీ ఆల్సో బికేమ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్. చాలా బాండ్ షేర్ చేసుకున్నాం. మెల్లిమెల్లిగా వీ గ్రూ వెరీ మంచి ఫ్రెండ్షిప్ ఎస్టాబ్లిష్ అయింది. హేమంత్ గారిని నేను బ్రోగా ఐ లుక్ అప్ టు హిమ్ అండ్ ఇట్ వాస్ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ అండి. అండ్ ఆల్సో యా, సనాతన ధర్మం పాయింట్కి వస్తే ఐఎమ్ ఆల్సో హ్యూజ్ ప్రీచర్ ఆఫ్ సనాతన ధర్మ. ధర్మం కోసం నిల్చోవడానికి ఎప్పుడు అడ్వకేట్ చేస్తుంటాను. ధర్మం అంటే దేవుడు ఒక్కడే కాదు, ధర్మం అంటే కష్టం వచ్చిన ప్రతిసారి నిల్చోవడానికి, గొంతెత్తడానికి, నాకు లాభం ఉన్నా లేకున్నా అక్కడ నా అవసరం ఉంది, ధర్మం కొద్ది పోరాటగలుగుతా అంటే బాధ్యతగా నేను అక్కడ ఉంటాను. దానికి నన్ను చాలామంది ప్రేమిస్తారు, హేట్ చేస్తారు, అది సెకండరీ. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టి ఫుల్ డబ్బులు రావాలని, ఇంకా చాలా సినిమాలు చేయాలని, అందులో నన్ను మళ్ళీ క్యాష్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా సినిమా ట్రైలర్ లాంచ్ కోసం ఇక్కడికి వచ్చాము. మా సినిమా కోసం అందరికీ మీ టైం తీసుకుని ఇక్కడికి వచ్చినందుకు అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. ఐ వాంట్ టు థ్యాంక్ దిస్ స్టేజ్ బికాజ్ ఐఎమ్ స్టాండింగ్ హియర్ అండ్ స్పీకింగ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇట్ టుక్ మీ మెనీ ఇయర్స్ టు బీ ఆన్ దిస్ స్టేజ్. And this is the hard work of many years, so I really want to thank this stage first. Love you. Nenu ninnu premistunanu and please love me back. Love me back more. So talking about the stage, I remember me and my parents, we dreamt of this moment together.
we sat and talked about me standing here right in front of you all, watching this happen. They are not there in this world today, and I miss them more than words can say. Chala gurtostunnaru. Yeah, I wish they could have been here and see this happening with their own eyes. Yeah, however, looking out at all of you out there, I know I'm not alone. I'm not alone, right? I'm not alone. So yeah, thank you, Payal Rajput, for our own star coming here and gracing the event. Tan kosam gattiga chepatlu kodukondi, please. Thank you so much, Payal. I want to tell you one thing, that she has been always there for me through my thick and thin, and coming here, supporting our film. Payal, you made this evening supercalifragilisticexpialidocious. So thank you so much. Okay, talking about the film, మా సినిమా ఫస్ట్ టైం 22 మేకి రిలీజ్ అవుతాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చాలా డిఫరెంట్. యూ హ్యావ్ సీన్ ఇట్ ఇన్ ట్రైలర్, రైట్? ఇట్స్ వెరీ డిఫరెంట్. సో హేమంత్ సార్ హ్యావ్ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ హార్డ్ వర్క్ in making this film, and have seen the VFX part. It's coming up really very, very amazing. Thank you, Hemant sir, for making me part of this project. Seriously, I'm lucky to have you as director. This is my first film and first time, so I'm really happy. And seeing the spark in your eyes, it seems that we are on to something special. And we are not here to release this project, genuinely. We are here to start a movement, because I have always believed that our cinema, our music, and everything, our story, have no borders. So if you guys will support us a little, if you'll stand behind us, we'll definitely gonna take this fire far away from where we are today. So I want to thank Hemant sir once again. I want to thank my co-actors, Gayatri Garu also, Anika, she is not here today, Akhil, Maim Gopi Garu, and many more, our technicians, our music director. Thank you so much. You gave very, very good music. I liked it. And everyone out there who came here specially for us, I'm really very happy. So at last, I want to say one thing. We have the talent, we have the vision, now we have the platform. So let's just not play the game. Let's change the game. Let's make it huge. Thank you so much. ఫస్ట్ టైం డైరెక్టర్, ఫస్ట్ టైం మూవీ, హేమంత్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. గ్రేట్ విజువల్స్, చాలా బాగా చేశారు. అన్ప్రెడిక్టబుల్, ఏమాత్రం గెస్ చేయలేని విధంగా గ్రాండియర్గా మ్యూజిక్ కానివ్వండి, విఎఫ్ఎక్స్ అండ్ లొకేషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ ట్రైలర్ చూస్తుంటే అర్థం కావట్లేదు ఏంటో, మరి తెలుగు సినిమానా లేకపోతే టైటిల్ కూడా ఇంగ్లీష్లోనే రాశారు. ఇంగ్లీషా తెలుగా? మరి ఎక్కడ తెలుగు టైటిల్ కనిపించలేదు. ఇందాక అభినవ్ అన్నట్టు రియల్లీ ఇట్ ఈజ్ ఏ హాలీవుడ్ రేంజ్లో ఉంది. ఏదైనా ట్రైలర్ని బట్టి ఆడియన్స్ థియేటర్స్కి వస్తున్నారు. May 22 పెద్ద ఎత్తున ఆడియన్స్ వస్తారని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ట్రైలర్లో విషయం ఉంది కాబట్టి. అందులో ఇంకోటి కూడా విన్నాను, చాలా కష్టపడి ఈ సినిమాని, మరి చెప్పచ్చో తెలియదు కానీ, మాము ఎప్పటి నుంచో కూడబెట్టుకున్న డబ్బులు అలాగే ఇల్లు అన్నీ అమ్మేసి ఈ మూవీ మీద ఖర్చు పెట్టి తీశారని అర్థమైంది. కాబట్టి ఎన్నో ఇండ్లు కొంటారు సార్, ఫ్లాట్స్ కొంటారు ఈ మూవీ తర్వాత. ఆ భగవంతుడు ఆశీస్సులు మీ మీద ఉంటాయి తప్పకుండా, ఎందుకంటే స్క్రీన్ మీద మీ ప్రతిభ కనిపిస్తుంది. డోంట్ వరీ, బీ హ్యాపీ, ధైర్యంగా ఉండండి. సో మీ ప్రయత్నం మీరు చేశారు, ఫలితాన్ని భగవంతునికి వదిలేయండి, అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ. సో అలాగే ఈరోజు సెంటిమెంట్ ఎక్కువ కదండి మూవీస్లో. సార్ మంగళవారం ఫస్ట్ టైం చేస్తున్నాం, బాగుంటుందో లేదో అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నాగేశ్వరరావు గారు, జర్నలిస్ట్, సార్ పాయల్ రాజ్పుత్ గారు చీఫ్ గెస్ట్, మంగళవారం హీరోయిన్ మంగళప్రదంగా ఉంటుందిలే అనుకున్నాం ఆ రోజు. సో ఎనీవే, గ్రాండ్ సక్సెస్. సో 22 గుడ్ న్యూస్ వినబోతున్నాం.
Thank you very much. Thank you very much. Wonderful to see all the Telugu media fraternity over here after a very long time. I myself is coming after a very long time because I was quite occupied with my Tamil and Punjabi release. And Telugu media fraternity చూస్తుంటే నేను చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ captain of the ship, Hemant Garu. Thank you so much for inviting me here to be part of your trailer launch. It really means a lot. And నాకు తెలుసు ఈరోజు మీరు కోసం చాలా మొత్తం టీమ్ కోసం చాలా చాలా ముఖ్యమైన రోజు, isn't it? It's a very big day for you because finally for the project for which you have worked bloody hard. I know the struggle behind it. I have seen your struggle so deeply and so personally. I know everything about it. So congratulations. Finally, it's going to hit the big screen on 22nd. Miru tappakunda churandi. And just want to say, I was just coming and I was thinking other day that, you know, cinema has evolved so much. There is this incredible wave where everyone is pushing their boundaries, experimenting with narratives and raising the bar, you know. I mean, audiences are demanding so much, and on the other hand, creators are willing to fulfill that demand. It's, you know, something like give and take relationship is going on between the you know, the giver and the receiver. This is what I can feel about the cinema evolving these days. And in this context, I just want to say that this film is going to be a straight up banger. It's amazing. It has everything in it. I mean, I have watched the snippets, and for the very first time, I have watched this trailer. Screenplay, unique genre, dialogue portion, color grading, everything is so unique about this project. And when it comes to VFX, I know it's a very costly affair, isn't it? I'm sure. But I'm always skeptical when it comes to VFX, you know, because at the end of the day, sometimes it looks so unreal and so not so authentic. But with your VFX things, your graphics, I mean, this is phenomenal. Mark my words. And everyone is so impressed and so convinced. I mean, initially I was like, what is this? I'm watching, man, but this has some impact. So congratulations once again from my side, and naku invite cheyadaniki chala chala thank you. And now I want to talk about Anika. Anika is a female lead of this film, first time. And I had a conversation with her a few days back. She was quite occupied with some other shoot, and she promised me that, you know, for other functions she is going to join us. So Anika, don't feel anything otherwise. You are looking super gorgeous, darling, and I'm going to see you very soon in Hyderabad. Now I want to bring someone in spotlight. Saurabh Dhingra. How are you? You feeling good? Stay away. Okay. So really happy for you. Really, really happy for you. So today marks your debut in Telugu industry. Yes. And let me tell you from my experience, na experience adbhuthanga undi over here. Why? I'll tell you. Because Telugu industry is incredibly welcoming. It's incredible over here. And I mean, they will never miss a chance to praise you, to appreciate you, to acknowledge your work, your skill set, your powerful performances. Mark my words. And you are here to stay. You have everything in you that makes you a star. And for last 11 years, he has been constantly saying one thing with every movie release, that Payal, you always make me feel proud. Now let me turn the table, and today I have had that opportunity to say, Saurabh, you are making us incredibly proud. So all the very best. I'm really happy for you. And the stage is all yours. Telugu fans, Telugu audience, they have a massive heart. अगर ये लोग प्यार करते हैं ना तो दिल से करते हैं. Always remember that. And love them, give your best, and always have faith in their love. And they are going to embrace you with lots and lots of love, warmth, and adulation. That's it, all I can say for you. Thank you. Thank Payal. you, thank you. Thank you And so much. everyone who all are associated with this film, Gayatri, everyone, I'm sorry, you also. Arey, aap to powerhouse ho. So everyone who all are associated with this film, all the very best. And I'm just waiting for 22nd. I want this masterpiece to release in theaters now. Thank you so much, Andy.
ఇంకా ప్రముఖంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి నా గురువు ఎస్ఎస్ రాజమౌళి గారు. నేను ఆయన దగ్గర పని చేయడానికి ట్రై చేశాను, కుదరలేదు. కానీ అక్కడితో వదిలిపెట్టలేను. ఒక ఏకలవ్య శిష్యుడిలాగా ఆయన వర్క్స్ని, ఆయన డెడికేషన్, ఇన్స్పిరేషన్ తీసుకొని భారతదేశంలోని చిన్న చిత్రాల్లో ఇది ఒక పెద్ద విఎఫ్ఎక్స్ సినిమా అండి. క్వాలిటీ వైజ్ కానీ, కంటెంట్ కానీ, స్క్రీన్ ప్లే కానీ దానికంతా ప్రేరణ ఆయనే, ఎస్ఎస్ రాజమౌళి గారు చూపించిన వేనే. సార్ ఇది మా వర్క్ మీకు డైరెక్ట్గా చూపించాలని అనుకున్నాము, చాలా ట్రై చేశాము. కాకపోతే మీ బిజీ షెడ్యూల్స్ వల్ల కుదరలేదు. ఇక్కడ మా ట్రైలర్ మీరు చూడండి సార్, మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. ఇంకోటి, ఇది సినిమా పేరు ఫస్ట్ టైం అండి. ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలోనే ఫస్ట్ టైం, అంటే ఎక్కడ జరగని కొన్ని ఫస్ట్ టైం సంఘటనలు ఈ సినిమాలో ఉంటాయి. ఇప్పుడు మీరు ట్రైలర్ చూస్తే కనుక ఒక ఏలియన్ అంటుంది, ఈ ప్లానెట్ని మొత్తం నా పిల్లలతో నింపేయాలని. ఇలాంటి డైలాగ్ మీరు మన ఇండియన్ సినిమాలో చూసి ఉండరు. దీని వెనుక కూడా ఇప్పుడు స్పేస్లో కూడా చాలా సైంటిస్టులు మిస్టీరియస్గా చనిపోతున్నారు. దీని వెనుక కూడా చాలా ఉంది, మేము చాలా రీసెర్చ్ చేశాము. ఇంకొక డైలాగ్ కూడా చూసుకుంటే, ఒక నీగ్రో ఉంటుంది, ఈసారి భూమిని మన జాతి పాలించాలని. ఒక నీగ్రోని మన తెలుగు స్క్రీన్ మీద మన జాతి పాలించాలని డైలాగ్ అయితే ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను. ఇంకోటి, ఇప్పుడు మనది భారతదేశం కాదు, భారత ప్రపంచం. వాస్తవంగా అయితే మనది భారత ప్రపంచమే. ఇప్పుడు భారతదేశంకి వచ్చింది. మనం ఇట్లా ఉంటే రేపు పొద్దున ఫ్యూచర్లో భారత రాష్ట్రం కావచ్చు, భారత తాలూకా కావచ్చు, భారత విలేజ్ కావచ్చు. సో ఇలా చాలా విషయాలు ఉన్నాయండి ఈ సినిమాలో. ఫస్ట్ టైం మేము షేర్ చేసుకుంటున్నాయి. ఐ బెట్ ఇండియన్ సినిమా స్క్రీన్ మీద ఇప్పటివరకు ఎవరు డేర్ చేయని చాలా విజువల్ వండర్స్ మేము క్రియేట్ చేశాము. ఇది అతి కాదు, మీరు త్వరలో చూడబోతారు. దీనికి మా టెక్నీషియన్ సపోర్టు చాలా ఉంది. ముఖ్యంగా మా హీరో సౌరభ్, నిన్ను ఎప్పటికీ నేను మర్చిపోను. ఈ సినిమా నువ్వు లేకపోతే లేదు. యువర్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్, ట్రాన్స్ఫర్మేషన్. పాయల్జీ చాలా థ్యాంక్స్. గాయత్రి చాలా 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 స్పాంటేనియస్ యాక్ట్రెస్, చాలా సపోర్ట్ చేశారు ఆమె. మిగతా అందరూ టెక్నీషియన్స్, మా మ్యూజిక్ డైరెక్టర్, ఎవ్రీబడి పుట్ దేర్ 100% ఎఫర్ట్. నేను ఇంకొకటి కోరుకుంటున్నానండి సినిమా ఇండస్ట్రీ నుంచి. ఈ సినిమాకి అంటే మాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు. ఇప్పుడు నాగేంద్ర సార్ని చూస్తుంటే, ఇక్కడ సురేష్ కొండరెడ్డి గారిని చూస్తుంటే, ఇప్పుడు పెద్దలను చూస్తుంటే చాలా ధైర్యం అనిపించింది. నేను ఇంతకుముందు కూడా మాట్లాడను అనుకున్నాను. సార్ మీరు వచ్చి మాట్లాడిన తర్వాత నా భయం చాలా వరకు పోయింది. నేను సినిమా ఇండస్ట్రీని ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నానండి. మా సినిమాని ప్రతి లైట్ ఆఫీసర్ నుంచి సూపర్ స్టార్ హీరో వరకు రిక్వెస్ట్ చేస్తున్నా, మా ట్రైలర్ చూడండి. కంటెంట్ నచ్చితే మీరు ఎలా సపోర్ట్ చేయగలరో అలా సపోర్ట్ చేయండి. ఇది నా సినిమాకు సపోర్ట్ కాదు, సినిమా పరిశ్రమకు సపోర్టు. ఫుట్బాల్ పెరుగుతుంది, మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే బాగుంటుంది. ప్లీజ్ దయచేసి సినిమా పరిశ్రమ వాళ్ళు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, ప్రతి ఒక్క టెక్నీషియన్ కావచ్చు, మీడియా వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తే అంత సపోర్ట్ చేయండి. ఈ సినిమా మిమ్మల్ని నిరాశపరచదు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరున ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్, చాలా ధన్యవాదాలు. మీడియా మిత్రులకి అందరికీ చాలా ధన్యవాదాలు.